ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేశమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదాజ్ఞానపి వందనీయాన్ అనంత సుఖదాతారామఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం. రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతాన్ శేషాన్ ఔత్సుక్యమోహారతిదాన్ జఘాన యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము ఇందు మనము బలి స్వాత్మానుభూతి అనేటువంటి అంశం గురించి తెలియచేసుకుంటూ, ఈ విధంగా బలి ఎలా అయితే తనలో తాని యొక్క ఆత్మనిష్ఠని కలిగి ఉన్నాడో ఆ విధంగా శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠుల వారు బోధిస్తూ ఇలా చెప్తున్నారు. ఓ రాఘవ, బలిచక్రవర్తి వలె నీవు కూడా గొప్ప వివేకము చేతను నేను నిత్యమగు ఆత్మను అనే నిశ్చయం వలన స్వకీయ పురుష ప్రయత్నము చేతను అద్వైత పదమును పొందుము అని శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు తెలియచేస్తూ, ఈ విధంగా బలిచక్రవర్తి వలె నీవు కూడా గొప్ప వివేకవంతుడుగా నేను నిత్యమైనటువంటి ఆత్మనే అనేటువంటి నిశ్చయము కలిగి స్వకీయ పురుష ప్రయత్నము చేత అద్వైత పదమును పొందు. నీ యొక్క స్వయం ప్రయత్నము చేత ఆ విధంగా నీవు కూడా అద్వైతమైనటువంటి రెండు లేనటువంటి ఆత్మస్థితిని అందుకో అని చెప్పి శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు చెబుతూ, అసురుల్లో ఉత్తముడైన బలిచక్రవర్తి 10 కోట్ల సంవత్సరములు ముల్లోకములందరి భోగములన్నింటినీ అనుభవించినప్పటికీ తుదకు వైరాగ్యమునే పొందెను. ఎందుకంటే ఈ యొక్క బలి ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు అంటే 10 కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఈ ముల్లోకములో ఉండేటువంటి భోగాలన్నిటినీ అనుభవించాడు. అయినప్పటికీ కూడా బలి సహసిద్ధంగా ఉత్తముడు వివేకయుక్తుడై ఉండడం వల్ల తుదకు అతను వైరాగ్యాన్నే పొందాడు. కావున శత్రునాశకుడు అయినటువంటి ఓ రామ, ఈ ప్రకారముగా తప్పక దుఃఖ రూపమై పరిణమించి ఈ భోగ సమూహమును లెస్సగా విడనాడి సత్య స్వరూపమై ఆనంద రూపమై దుఃఖరహితమైనటువంటి ఆత్మపదమునే పొందుము. కావున ఓ రామా, నీవు కూడా ఈ ప్రకారముగాని తప్పకుండా ఈ దుఃఖ రూపముగా పరిణమించేటువంటి భోగ సమూహాలని పట్ల కూడా లెస్సగా విరక్తిని చెందినటువంటి వాడివై వాటిని త్యజించినటువంటి వాడివై ఈ యొక్క సత్యస్వరూపమై ఆనంద రూపమై దుఃఖరహితమైనటువంటి ఆత్మ పదవిని అందుకో. ఇవన్నీ కూడా అల్పములు. కావున నీవు కూడా అట్టి ఆత్మస్థితి ఎందే స్థిరుడువు కా అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ దృశ్య పదార్థములు వివిధ వికారమును కలగజేసేవిగా ఉంటాయి. దూరము నుండి చూచినచో పర్వత శిలలు రమణీయముగా కనపడతాయి, కానీ సమీపించినచో అరమ్యములై ఒప్పుచున్నట్లును ఈ దృశ్య పదార్థములు కూడా విచారింపని కారణము చేత
పైకి రమణీయముగా తోస్తాయి. వాస్తవముగా అట రమణీయత్వము ఏమియూ లేదని ఎరుగదగినది. కావున ఈ దృశ్య పదార్థములన్నీ కూడా వివిధ వికారములే కలగజేస్తూ ఉంటాయి. ఏ విధంగా అయితే దూరాన్నించి చూస్తే పర్వతాలు రమణీయంగా అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ హెచ్చుతగ్గులు ఉండవండి. అంత హరితమును కలిగి ఉన్నటువంటి ఒక విధానములు సుందరమైన దృశ్యాన్ని మనకి కనపడేటట్టు చేస్తాయి అరణ్యాలు. ఆ యొక్క పర్వతాల మీద ఉండేటువంటి వృక్షాలు వివిధ రకాలైనటువంటి ఎత్తుపల్లాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దూరానికి అవేవి కూడా మనకి కనిపించవు. ఎలా తోస్తాయి? చక్కగా ఆనందంగా, చక్కగా రమ్యత్వంగా అనిపిస్తాయి. సుందరంగా తోస్తాయి. కానీ తీరా దగ్గరికెళ్ళి చూస్తే ఆ పర్వతాలు ఏవి కూడా రమణీయం కాదు. అవన్నీ ఎత్తుపల్లాలతోటి అసుందరంగా రకరకాల కంటకాలతోటి వ్యాపకమై ఉంటాయి. దూరానికి మాత్రం అదే దూరపు కొండలు నునుపు అని ఒక సామెత ఉంది మనకి. ఎందుకంటే దూరాన్నించి చూడడం వల్ల మనకు ఆ ఎత్తుపల్లాలు కనిపించలేదు. అదే విధంగా ఈ దృశ్య పదార్థాలు కూడా ఏవైనప్పటికీ కూడా విచారణ లేనంత వరకు కూడా ఇవి సుందరంగా, రమణీయంగా ఇవే ఎంతో ఉత్తమముగా అనిపిస్తూ ఉంటాయి. ఎందువల్ల? యథార్థమైన విచారణ లేకపోవడం వల్ల, వాస్తవ దృష్టి లేకపోవడం వల్ల. కానీ ఎప్పుడైతే మానవుల్లో ఉన్న వివేకం మేల్కుంటుందో, తదనుసారంగా ఈ యొక్క విచారణా బలం పెరుగుతుందో, వాస్తవాన్ని వాస్తవంగా చూడగలిగే దృక్పథం వస్తుందో, అప్పుడు తెలుస్తుంది ఈ దృశ్య విషయాలు యావత్తు కూడా రమణీయం కాదివి. అరమణీయత్వంతోటే నిండి ఉన్నాయి. ఎన్నో దుఃఖాన్ని లోపల నింపుకుని దుఃఖ బీజాల్ని బయటికి మాత్రం సుందరంగా అనిపిస్తాయి. అశాశ్వత తత్వాన్ని లోపల ఇముడ్చుకుని బయటికి ఎప్పుడు ఉంటానా అన్నట్టుగా ఉంటుంది ఈ దృశ్య జగత్తు. కానీ ఎవరైతే ఈ దృష్టిని సరి చేసుకుని వాస్తవమైన దృష్టికి కనుక వెళ్ళగలిగితే, వాటిల్లో ఉన్నటువంటి తత్వాన్ని విచారణ చేయగలిగితే తప్పకుండా వాటిల్లో ఉన్న అసుందరం మనకి అర్థమవుతుంది. అప్పుడే మన మనస్సు వాటి పట్ల వైరాగ్యాన్ని పొందగలుగుతుంది, వ్యక్తిని చెందగలుగుతుంది తొందరగా. ఎందుకంటే అందులో సారము లేదని తెలుసుకున్న తదుపరి ఈ మనసు దాని నుంచి తిరగటానికి ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టదు. కానీ వాటినే నమ్ముకుని ఉన్న మనసుని మాత్రం లోపలికి తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. కావున ముందు మనసుకి ఈ విషయం అర్థం కావాలి. అవన్నీ అసుందరము, అరమణీయత్వము, అశాశ్వతము. కావున వాటి వెంట పడి పరుగులు పెట్టవలసిన అవసరము లేదు అనే నిశ్చయము మనసుకి రావాలి. ఈ బుద్ధి ఇటువంటి నిశ్చయం కలిగి ఉండాలి. అప్పుడే అది వెనుదిరుగుతుంది. కావున ఇహలోక పరలోక భోగములందు పరిగెట్టేటువంటిదియు, లోక వృత్తులందు దొర్లాడుచున్నటువంటియు ఈ చిత్తమును బాగుగా కట్టివేచి హృదయ కోటరమున స్థాపితమునత్వము రామా. ఏం చెబుతున్నారు? ఈ యొక్క చిత్తము ఎటువంటిది అంటే, ఈ విధంగా భోగ సముదాయాల్లో పడి తిరుగుతూ ఉంటుంది. ఇహలోక పరలోక ఉంటే ఇహలోక భోగాలైన పట్లైనా ప్రియత్వంతో ఉంటూ దాని వెంట తిరుగుతుంది. లేదా ఏదైనా పుణ్యకార్యాలు ఆచరించి తదుపరి పరలోక సౌఖ్యాలు కావాలని కోరుకుంటుంది. స్వర్గాది లోకాన్ని వాంఛిస్తూ ఉంటుంది. ఆ విధముగా వాటి వెంటే పరిగెడుతూ ఉంటుంది ఈ మనస్సు. ఇహలోక భోగాలు, పరలోక భోగాలు. అంతే తప్ప ఇంకు అసలైనటువంటి యథార్థమైన ముక్తి కొరకు మాత్రము అది ఏమాత్రం పట్టుపడదు. కావున ఇహలోక పరలోక భోగముల్లో పడి పరిగెడుతూ ఉంటుంది. లోక వృత్తుల యందు, ఈ లోకములో చేసేటువంటి అనేక వృత్తులు యందు పామర చేష్టలు కలిగి పామరుడు వలె వర్తిస్తూ దొర్లాడేటువంటి ఈ చిత్తమును సాధకుడైనటువంటి వాడెవ్వడైనా సరే బాగుగా దాన్ని మత్తించి కట్టివేచి హృదయ కోటరమున స్థాపితమనర్చాలి. ఈ యొక్క హృదయమే అదొక కోట, భగవంతునికి నిలయము. కావున మనసు అచ్చోటనే స్థితం చెయ్యాలి, నిశ్చలం చెయ్యగలిగి ఉండాలి. కావున ఆ విధమైన ప్రయత్నమే చెయ్యి రామా అని చెబుతూ, సమస్త దేహాదులను ప్రకాశింపచేసేటువంటి చిద్రూప సూర్యుడువు నీవే ఉన్నావు. నీవు జగత్తునందు అంతటను స్థితి కలిగి ఉన్నావు. కాబట్టి ఇక నీకు శత్రువెవడు?
మిత్రుడెవడు? లేక ఇది ఇక నీది కానిదేమి, నీదేమి వ్యర్థముగా ఏల ఆత్మపదము నుండి జారిపోతున్నావు అని వశిష్ఠుల వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ఏమని? సమస్త దేహాదులందు కూడా ఏ చైతన్యమైతే ప్రకాశిస్తుందో ఈ దేహమునందు కూడా అదే చైతన్యం ఉంది, అదే ఆత్మతత్వం. అటువంటి ప్రకాశింపచేసేటువంటి చిద్రూప సూర్యుడు ఎవరు అంటే నీవే ఉన్నావు. ఇది అందరూ ఇదే తత్వానికి చెందిన వారు. కావున నీవు జగత్తు అంతటను స్థితి కలిగి ఉన్నావు. ఎందుకంటే ఈ చిద్రూపాత్మి జగమంతా నిండి ఉన్నది. ఈ పరమ చైతన్యమే అన్ని లోకాల్ని అంతటా కూడా సృష్టి యావత్తు బ్రహ్మాండమంతా కూడా నిండి ఉన్నటువంటి ఏకైక సత్తు. కావున అదే నేను అదే ఉన్నాను. కాబట్టి సర్వము నేనయుండా ఇంక నాకు శత్రువెవరు, మిత్రుడెవడు? ఇందులో మళ్ళీ భేదమేమి? అన్నిటిలో ఉన్నది నేనే కదా, అందరిలో ఉన్నది నేనే కదా. ఇక నీది కానిదేంటి, నీదేమిటి? ప్రత్యేకత అనేది ఏదీ లేదు. కావున వ్యర్థముగా ఎందుకు ఆత్మపదము నుంచి జారిపోతున్నావు? అనవసరమైన కల్పనలు, భ్రాంతులు తెచ్చుకుని ఎందుకు ఈ ఆత్మస్థితి నుంచి దిగజారిపోతున్నాడు మనిషి? ప్రశ్నించుకోవాలి. మన సహజ స్థితి ఇది. వాస్తవానికి అందరిది కూడా యథార్థమైన స్థితి ఇదయ్యే ఉన్నది. కానీ అక్కడి నుండి ఏనాడో మనం విస్మరణకి గురయ్యి దాని నుంచి పూర్తిగా దిగజారి అసలు అదంటే ఏమిటో తెలియనటువంటి మరుపులోకి వచ్చేస్తాం. కానీ ఇప్పుడు మరలా మనలో ఉన్న వివేకాన్ని మేలుకొల్పుకుని ఇటువంటి పెద్దల యొక్క మాటలను ఆలకించి ఇప్పుడు మళ్ళీ మనమే ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు మనం ఈ ప్రయత్నం అంటే మనం ఆదిలో ఉండేటువంటి మన సహజమైనటువంటి స్థితి ఏదో దాన్ని అందుకోవడం కొరికి. అంతే తప్ప కొత్తగా ఇంకేదో పొందేది కాదండి, ఇంకేదో వచ్చేది కాదు. ఆత్మస్థితి అనుభవం అంటే నీ వాస్తవ స్థితిని నువ్వు తెలుసుకోవడం, నీవెవరివో నీకు ఎరుకవ్వడం, నిన్ను నీవుగా గుర్తించుకోవడం, నీ స్ఫురణలో నువ్వు ఉండడం. అంతే. అంతేగాని ఇంకొకటి ఏదో కానిది లేనిది కొత్తగా ఆవిర్భవించదు. నీ యొక్క సహజ స్థితే ఇది. కావున నీ నుంచి నువ్వు ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు? నీ స్వస్థానంలో నువ్వు ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇలా దిగజారిపోతావు అని ప్రశ్నిస్తూ, మహాబాహువైనటువంటి ఓ రామ, నీవెవరు అనుకుంటున్నావు? నీవు అనంతుడు, ఆది లేని వాడివి, అనంతుడు, ఆద్య స్వరూపుడు, పురుషోత్తముడు, చిత్ శరీరుడవైనటువంటి నీవు అసంఖ్య పదార్థాకారముతో విజృంభించుచున్నావు. కావున రామ, నీవెవరు అనుకుంటున్నావు అన్నారు. నీవు అనంతుడవు, అదే విధంగా ఆద్య స్వరూపుడవు, ఆదిలో ఉన్నది మూలము నువ్వే ఉన్నావు, పురుషోత్తముడవు, అన్నిటికంటే ఉత్తమోత్తముడు. కావున ఈ యొక్క చిత్ శరీరుడవగు నీవు అసంఖ్య పదార్థాకారములతో విజృంభిస్తున్నావు. ఈ జగత్తులో ఉండే సకల పదార్థాల ఆకారాలతో విజృంభించేది నీవయ్యే ఉన్నావు. నీవు తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఇదే ఈ తత్వాన్ని అందుకోగలిగి ఉండాలి. స్వాత్మానుభూతి కొరకై ప్రయత్నించే వారందరము కూడా ఈ యొక్క భావాన్ని తెచ్చుకోవాలి. కనీసం అనుభవం రాకపోయినా భావమైనా చెయ్యాలి. చెయ్యగా ఈ భావమే శుద్ధిపడి ఈ భావమే నిశ్చలమై తద్రూపుడు అవుతావు. కావున ఈ విధంగా నీవు బోధ స్వరూపుడవు అంటే జ్ఞాన స్వరూపుడవు, నిత్యోదితుడవు అంటే శాశ్వతుడవు, శుద్ధుడవు అయినటువంటి నీ యందు ఈ స్థావర జంగమ జగత్తంతయు దారమునందు మణుల వలె గుచ్చబడి ఉన్నది. ఈ స్థావరము జంగము అయినటువంటి ఈ జగత్తు యావత్తు, చరాచర జగత్తు యావత్తు కూడా ఎలా ఉంది? ఒకే దారములో గుచ్చబడిన మణుల వలె ఇదంతా నీయంతే గుచ్చబడి ఉన్నది. కావున నువ్వే దీనికి ఆధారము, నువ్వే దీని అంతరికి ఏకైక ఆధారం, నువ్వే జ్ఞానస్వరూపుడివి, నువ్వే శాశ్వతుడవు, నీయందే జగత్తంతా కూర్చబడి ఉన్నది అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరాముడు చెబుతున్నారు అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి మనందరి
యావత్తు తత్వం కూడా ఇదే ఉన్నది. ఎందుకంటే ఇదే వాక్యాన్ని భగవాను నోటి నుంచి విన్నాం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. ఈ జగత్తంతా కూడా మణిమాలయందు దారము వలె నాయందే కూర్చబడి ఉన్నది అని. అంటే ఆయన ఎక్కడుండి చెప్పారు ఈ మాట అంటే, ఎక్కడుండాలో అక్కడుండి పలికారు. ఈ మాట చెప్పగలిగి, ఈ మాట చెప్పేటువంటి స్థితిని అందుకోగలిగితే ఎవ్వడైనా వారు భగవంతుడే అవుతారు. అలనాడు శ్రీకృష్ణుడు దేవుడు ఎందుకయ్యాడు అంటే, ఈ స్థితిలోనే ఉండేవారు. ఈ యొక్క ఆత్మస్థితిని అనుభవంతో ఎప్పుడూ అనుభూతిని పొందుతూ ఉంటూనే కార్యాచరణ చేశాడు కావుని ఆయన శ్రీకృష్ణ భగవానుడయ్యాడు. అలాగే శ్రీరామచంద్రుడు. కావున సహజ స్థితికి ఎవరు ఎప్పుడు అది అందుకున్నా వారెవ్వరైనా దేవుడే అవుతాడు. మహానుభావులందరూ కూడా ఈ విధంగానే మహాత్ములయ్యారు. ఈ వాక్యాన్ని ఎవరు పలికితే, పలకడం అంటే నోటితో పలకడం కాదు. అనుభవంతోటి లోపల ఆ స్థితిని అనుభవిస్తూ అక్కడి నుంచి మాట్లాడితే, అలా మాట్లాడిన ప్రతి మాట అది గీతా వాక్యమే అవుతుంది. ఎవరు చెప్పితే వారి యొక్క గీత అన్నాం. ఈ విధంగానే మనకున్న గీతలన్నీ అలానే వచ్చాయి. మనకి ఎన్నో గీతలున్నాయండి. రుభు గీత, బుద్ధ గీత, అలానే అష్టావక్ర గీత, దత్తగీత, అంశగీత, ఇలా చాలా గీతలు మనకున్నాయి. ఇంతకీ వాటన్నిటి యొక్క సారాంశం ఏమిటి అంటే, ఇదే వాక్యం అక్కడ ఉంటుందండి. ఈ యొక్క స్థితిని వారి వారి అనుభవంతో వర్ణించి చెప్పారు. ఎవరి నోటి నుంచి ఆ వాక్యాలు వచ్చాయో వారిని భగవానుడన్నారు. వారి పేరు మీదుగా ఆ గీతా వాక్యాలు ఇప్పటికీ కూడా చరిత్రలో ఉన్నాయి. ఎందరో దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? వారి స్థితి అక్కడ ఉండి కనుక మాట్లాడితే అది దైవ వాక్యమే అవుతుంది. భగవంతుని వాక్యమే అవుతుంది. ఈ దేహంతో ఉండి ఆ అనుభవాన్ని అందుకుంటూ పరమాత్మ యొక్క అనుభూతిలో ఉంటూ ఏకాత్మ స్థితి యొక్క అనుభూతిలో ఉంటూ దాన్ని అనుభవిస్తూ ఈ సర్వము నిండి ఉన్నది నేనే అనేటువంటి అది వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి తత్వం. ఆ సహజ స్థితిని అనుభవిస్తూ అక్కడుండి వారు మాట్లాడితే అది వారి యొక్క జ్ఞానపూర్వకమైనటువంటి విధానములో వారు చెప్పే ప్రతి మాట కూడా వేద వాక్కు లాంటిది. నిన్న మొన్నటి సాయిబాబా ఎలా చెప్పారు? సర్వము నేనై ఉన్నాను కనుక ఆ త్రిమూర్తి ఆత్మక స్వరూపుణ్ణై ఉన్నాను. కావున ఆ యొక్క త్రిమూర్తులు కూడా నా యందే ఉన్నారు. ఇలా అనేక నదులు నాలోనే ఉన్నాయి. సర్వక్షేత్రాలు నాలోనే ఉన్నాయి. ఇలా ఆయన చెబితే మాట్లాడితే ఆయన దేవుడు అన్నారు. కావున నాలోనే ఉన్నాయి కనుక ఇక్కడ సాయిని మాత్రమే పూజిస్తే సరిపోతుందని కొందరు భావన చేశారు. ఇక్కడ సాయిని మాత్రమే అని కాదు. అది ఏ పేరుతో పిలువబడేటువంటి దేహం అనేది కూడా కాదు. తత్వం అదండి. ఎవరు పలికితే ఎవ్వరు ఆ స్థితిని అనుభవిస్తే పలికినా పలకకపోయినా వారు దైవత్వాన్ని అందుకుంటారు. ఆలవాకుగా అక్కడి నుంచి వారు మాట్లాడితే అయ్యే దైవ వాక్యాలు అవుతాయి. అలాగే రమణ భగవానుడు, రమణుని కూడా భగవానుడనే అన్నారు. ఎందుకు? ఆయన అక్కడే ఉండేవారు. ఆ స్థాయిలోనే ఉండేవారు. కావున ఆయన భగవాన్ అయ్యారు. కావున ఆయన పలికే ప్రతి వాక్యము కూడా అది ఎందరికో శిరోధారి ఆనాడు ఈనాడు కూడా. ఇలా మనం గుర్తిస్తే ఇప్పుడు ఈనాడు సామాన్యులంగా ఉన్న మన యొక్క వాస్తవ స్థితి కూడా ఇదే. మన యొక్క సహజ స్థితి కూడా ఇదే. కాకపోతే అది మరుగున పడిపోయింది. దాని యొక్క స్ఫురణ మనకిప్పుడు లేదు. కావున ఆ స్ఫురణ కోల్పోయి మనము ప్రస్తుతానికి ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి దీనికి మాత్రమే పరిమితం అయిపోయి ఇదే నేను అనుకుంటూ చాలా అల్పులుగా మిగిలిపోతున్నాం. మన యొక్క ఈ యొక్క ప్రజ్ఞ అంటే మన తెలివితేటలు ఇవన్నీ కూడా సంకుచిత తత్వంతో ఉంటాయి. కనుక ఇంతకు మించి అవి ముందుకు వెళ్ళలేవు. ఒక గిరి గీసుకుని ఆ గీతలో నిలబడిపోయి ఇదే నేను అనే తత్వంలో ఉండిపోతున్నా కనుకనే ఇక్కడ సుఖదుఖాలు పాల్పడుతూ వివసత్వంతో ఉన్నాం. అంటే ఏది మన చేతిలో లేని విధంగా ఏదొస్తే దాన్ని అనుభవించక తప్పక దాని ప్రభావాన్ని దుఃఖపడుతూ
అనేక విధాలుగా బాధలు పడుతూ అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే గీతను చెరుపుకుంటారో, ఈ యొక్క సంకుచితత్వంలో ఉండేటువంటి ఈ యొక్క అల్పాత్ముడుగా కాకుండా అనంతాత్ముడుగా ఎదుగుతాడో, తన్నే చిద్రూపుడుగా గుర్తిస్తాడో, సర్వుల్లో ఉన్నది తానే అనేటువంటి స్వయం అనుభవాన్ని పొందుతాడో, ఇది అనుభవం, స్వయం అనుభవం. నీ మనసుకి ఇతరత్ర అన్ని ఆలోచనలు, భావాలు తీసేస్తే నీకు దక్కేది ఈ అనుభవం. ఈ దృశ్యాన్ని యావత్తుని కూడా అందు నుంచి నువ్వు తొలగించగలిగితే, లేని దాన్ని లేనట్టుగా నువ్వు గుర్తించగలిగితే, నువ్వు నువ్వుగా ఉండగలిగితే నీ యొక్క అనుభవమే అదవుతుంది. అప్పుడే దీన్ని గుర్తించగలుగుతావు. కావున అప్పుడు అక్కడ భగవతత్వమే విరుస్తుంది. ఏ దేహములోంచి ఆ తత్వము బయటికి ప్రస్ఫుటమవుతుందో ఆ దేహాలు కూడా వందనీయాలు, పూజనీయాలు. వారిని గురుతుల్యులుగా చూడొచ్చు, దైవ స్వరూపులుగా చూడొచ్చు, వారికి గుడులు కూడా కట్టొచ్చు. వాళ్ళే భగవంతులుగా కూడా ఉండొచ్చు. అలా మన ముందుకి ఇప్పుడు మనలో ఇప్పుడు మనకి పురాణ పురుషులుగా చెప్పబడుతున్నటువంటి మహనీయులు, అవతార పురుషులుగా వచ్చినటువంటి దైవాత్మ స్వరూపులు వీళ్ళందరూ కూడా అటువంటి తత్వంతో ఉన్నవారే. అలనాడు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళు ఎందుకయ్యారు అంటే ఈ తత్వం యొక్క అనుభవంతోటే. ఇది మనము ఇటువంటి జ్ఞాన ప్రవచనం, ఇటువంటి జ్ఞాన గీతని ఎప్పుడైతే అధ్యయనం చేస్తున్నామో ఈ యొక్క స్థితి మనకు అర్థం అవ్వాలి. ఇది అసలు ఇందులో ఉన్న నిగూఢమైన రహస్యమా, నేను కూడా అదే ఉన్నానా అనే పరమ సత్యం మనకు అవగాహన రావాలి. దాన్ని తట్టి లేపుకోవాలి. ఆ తట్టి లేపుకోవడం కొరకు చేసే ప్రయత్నాలనే సాధన అన్నారు. అంతే తప్ప లేని దాన్ని కొని తెచ్చుకోవడానికి ఏ సాధన పనికిరాదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా వ్యక్తం చేసుకోవడానికి, ప్రస్ఫుటం అవటానికి సాధన వల్ల ప్రయోజనము లేదు. మరి ఏమిటి అంటే మధ్యలో వచ్చిన మరుపును తొలగించుకోవడానికి ఈ సాధనా క్రమాలన్నీ. ఉన్న ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నీకు జ్ఞాపకం కలిగినా జ్ఞాపకం లేకపోయినా అది ఎప్పుడూ సత్యమే, అది ఎప్పుడూ నిత్యమే, అది ఎప్పుడు ఉండేదే. పామరంలో అయినా, పండితుల్లో అయినా, ఎవ్వరి ఎందైనా అది అతిగా ఎప్పుడు భాషిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కావున శ్రీరాముడికి కూడా అదే చెప్తున్నారు. కావున రామ నువ్వెవరివి? నువ్వు రాముడు అనుకుంటున్నావా? కాదు కాదు. ఈ రాముడనే పరిమితం కలిగినటువంటి ఈ దేహంతో మాత్రమే ఉండకు. ఇది అనంతము, విశాలము. నువ్వు ఏదైతే ఉన్నావో అది అనంతతత్వంతో ఉన్నది. కావున దానిలోనే ఈ యొక్క అసంఖ్యాకములైనటువంటి పదార్థాకారములన్నీ కూడా చూపించాయి. దాంట్లోనే ఈ జగత్తులో జరిగే సన్నివేశాలు, రకరకాల దృశ్యాలు కాదు, విషయాలు కాదు, అన్నీ నాలోనే అలా అలా కనపడుతూ అలా అలా లయమవుతున్నాయి. కావున ఈ దారమునందు మణులు వలి ఇవన్నీ గుచ్చబడి ఉన్నాయి. ఆ దారం ఎవరు? నేనే దారాన్ని. ఈ యొక్క జగత్తులో సర్వ దృశ్యాల్ని కూడా, ఈ స్థావర జంగమైనటువంటి దృశ్యాలు యావత్తుని కూడా, ఈ చరాచరులు ఏటేటినైతే అన్నిటినీ నిలపడానికి ఆధారం ఏదైతే ఉందో అది నేనయ్యున్నాను అనే సత్యానంటే వాటిల్లో అంతర్యామిగా నేనే ఉన్నాను. ఎందుకంటే మణిమాల యందు మణులు కనిపిస్తాయి కానీ దారం కనిపించదు. కానీ దారం ఉంటేనే మణిమాల తయారవుతుంది. దారం లేకపోతే విచ్ఛిన్నమైపోతాయి. అలాగే సృష్టి క్రమం కూడా అలానే ఉంది. ఆ దారం ఆధారంగానే ఆ యొక్క అనన్యమైనటువంటి ఆ పరమ చైతన్యం ఆధారంగానే ఈ సృష్టి ఒక విధి విధానములో ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉన్నది. ఇది గుర్తించాలి, గమనించాలి. ఇక్కడ ఆ సృష్టిలో ఉండే ఏ ఒక చిన్న అల్పమైన వస్తువుగానో, విషయంగానో, వ్యక్తిగానో మిగిలిపోతే అల్పులుగానే ఉంటాం. కానీ వీటన్నింటికి ఏకసూత్రమైనటువంటి ఆధారం ఏదైతే ఉందో, అటువంటి తత్వం ఏదైతే ఉందో అది నేనయ్యున్నానని ఎవరైతే అవగాహన పెంచుకుని ఆ స్థితిలో ఉంటారో వారే ఉన్నతులవుతారు. వారే ఉద్ధరించుకున్నటువంటి వారవుతారు. తన ఆత్మని తాను ఉద్ధరించుకోగలుగుతారు. వాడే ప్రబుద్ధుడవుతాడు. వారే ముక్తిని అందుకోగలుగుతారు. కావున నీవు పుట్టుట లేదు, చచ్చుట లేదు. నీవు జన్మరహితుడు. నీకు పుట్టుక చావులేమిటి? వచ్చేది పోయేదేమిటి?
కనిపించకుండా అయిపోయేది ఏమిటి? నామమాత్రపు ఈ దేహము, దీనికి ఉన్న రూపము, దీనికి ఉన్న నామము, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ నేను పుట్టిందే లేదు. పుట్టుక లేని నాకు గిట్టుటేమి? చనిపోవుట కూడా లేదు. కావున విరాట్ పురుషుడవు, శుద్ధ చిత్ స్వరూపుడవు. కావున ఇక జనన మరణాది భ్రాంతులు నీకు కలగకుండు కాక. కావున ఎక్కడ నాకు జననం ఉందో మరణం ఉందో అనేది భయం, ఈ భ్రాంతులేవి నీకు కలగకుండు కాక. అవి వస్తే వస్తాయి, ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. నాకు మాత్రం వచ్చిన హాని లేదు, నష్టము లేదు అనేది ఎప్పుడైతే గుర్తిస్తామో అన్ని భయాల నుంచి కూడా విడిపడగలుగుతాం. ఆత్మస్థైర్యం ఇదే. కావున తృష్ణ వృద్ధి పొందిన జన్మాది రోగములు ప్రబలమవుతాయి. జన్మలు పెరగటానికి కారణం ఏమిటి? తృష్ణ. ఎంత తృష్ణ అనేది వృద్ధి అవుతూ ఉంటుందో, పెరుగుతూ ఉంటుందో, కోరికలు అమితమవుతూ ఉంటాయో అంతంత జన్మాది రోగాలు పెరుగుతూ ఉంటాయి, జన్మలు పెరుగుతాయి. తృష్ణను ఎవరైతే జయిస్తారో, క్షయిస్తుందో, జన్మాది రోగాలు కూడా క్షయించిపోతాయి. కావున జన్మాది వికారాల నుంచి బయటపడాలంటే, జన్మ పరంపర నుంచి, ఈ తృష్ణ నుంచి బయటపడాలి, ఈ కాంక్షల నుంచి బయటపడాలి. కాంక్షల నుంచి బయటపడాలి అంటే వాస్తవ జ్ఞానము దీనికి అర్థం అవ్వాలి, యథార్థమైనటువంటి విచారణ ఉండాలి. ఎప్పుడైతే వాస్తవ తత్వాన్ని అందుకోగలిగామో అప్పుడు తృష్ణ అంటే కోరవలసిన అవసరం లేని స్థాయికి వెళ్ళగలుగుతాం. కావున ఈ ప్రకారముగా జన్మాది రోగములు అన్నింటి యొక్క బలాబలములను బాగుగా విచారించి భోగముల యొక్క తృష్ణ త్యజించినటువంటి వాడివి, కేవలము భోగముల యొక్క సాక్షి మాతృకము. కావున రామ, ఈ విధంగా జన్మాది రోగములు అన్నింటి యొక్క బలాబలాన్ని బాగుగా విచారణ చెయ్యి. ఈ జన్మాది రోగాలు రావడానికి కారణం ఏమై ఉన్నది? ఎందుకు జన్మ పరంపరలకు వెళ్ళవలసిన అగత్యం ఏర్పడుతుంది? దాని విచారణ చెయ్యి. అదే విధంగా దానికి కారణమైన తృష్ణ, ఆ తృష్ణను పెంచుకోవడానికి ఏమైనా ఆధారం ఉందా ఇక్కడ? అవేమైనా సారమైనవా? ఆ సారాన్ని పట్టుకుని సారమని భ్రాంతిని పొందుతున్నామే అనేది గ్రహించుకుని బాగుగా విచారించి, ఎవరైతే ఈ భోగముల యొక్క తృష్ణను త్యజించేస్తాడు, విడిచిపెట్టేస్తాడు, భోగలాలసత్వం నుంచి విడిపడతాడు, అలా విడిపడినటువంటి వాడి కేవలము భోగముల యొక్క సాక్షిగా ఉంది. ఎందుకంటే భోగాలనేవి కోరకపోయినా వస్తాయండి. ఎందుకంటే అది కర్మ ప్రారంభాలు. భోగాలైనా, దుఃఖాలైనా, దరిద్రమైన, సంపదలైనా ఏవైనా సరే కర్మ ఫలాలుగా వచ్చి చేరుతూ ఉంటాయి. ఇంతకు ముందు తెలియక అనేక జన్మల్లో చేసిన క్రియలు ఏవైతే ఉంటాయో, వాటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవి మనకి ప్రారబ్ధంగా అనుభవానికి వస్తూ ఉంటాయి. ఇదే విధి నిర్ణయం అంటారు. కావున ఒకవేళ భోగాలను అనుభవించవలసిన విధానం ఆ దేహానికి ఉంటే వాటి పట్ల కాంక్ష వదిలేసినా అవి మాత్రం ఉంటూనే ఉంటాయి. అవి తొలగవండి. అవి అనుభవించే విధానం ఆ దేహానికి ఉంటే. అలాగే కష్టాలు, దుఃఖాలు, ఇతరత్ర ఏమైనా సరే అనుభవించే విధానం ఉంటే వాటి నుంచి మనం బయటపడలేము. ఆ దేహం రీత్యా అనుభవింప చెయ్యాలి. కావున అవి అనుభవిస్తూనే ఉంటుంది. కానీ వాటి అనుభవాల్ని అది ఏది అనుభవించినా నువ్వు సాక్షిగా ఉండు. భోగాలు వచ్చి మీద పడినా నువ్వు భోగాల నుంచి తృష్ణను వెనక్కి తీసేసుకున్నావు, అయినా భోగాల మీద పడ్డాయి. అవి అనుభవానికి దేహానికి వస్తున్నాయి. వారి చాలా సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి వారు అవ్వచ్చు, లేదా మంచి పదవి, ఒక రాజుల యొక్క స్థితిలో ఉన్నటువంటి వారు కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి శ్రీరామచంద్రుడు కూడా క్షత్రియుని బిడ్డ. కావున అతను కూడా రాజ్య పరిపాలన చెయ్యాలి. కావున అవన్నీ ఉన్నప్పటికీ, సంపదలున్నా, రాజ్యం ఉన్నా, భోగాలున్నా, ఎన్ని ఉన్నా నిన్ను నీవుగా తెలుసుకుని సాక్షిగా ఉండు. అవి వస్తూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటుంది. దేహము వాటి యొక్క సుఖాన్ని పొందినప్పుడు కూడా నువ్వు వాటితో రమించకు. అంటే ఇది చాలా సూక్ష్మమైన తత్వంతో తీసుకోగలిగి ఉండాలి. దేహము అనుభవించేటువంటి ఆ యొక్క అనుభవాల యొక్క రుచి మనసుకు తెలియకూడదు.
మనసు గుర్తించని విధంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనస్సు దీనితో ఉండదు. మనస్సు ఆత్మ యొక్క సంయోగములో ఉంటుంది. ఆత్మయందు లయిస్తూ ఉంటుంది. కావున ఈ రుచిని అనుభవించడానికి అక్కడ మనసు ఉండదు. మనసు లేకుండా దేహానికి అనుభవం అయిందనుకుందాం. ఏమైనా విశేషత ఉంటుందండి? ఏదైనా మనసుంటేనే చెప్తుంది ఇది ఆ రుచి. ఏదైనా తింటాము. దాని రుచి తెలియాలంటే అక్కడ ఎవరుండాలి? మనస్సుండాలి. నాలుకుంటే సరిపోదండి. దాని వెనకాల దానికి ఆ కారణాన్ని తెలియజేసేటువంటి, దాన్ని పసిగట్టే మనస్సు పనిచేస్తేనే దాని రుచులు తెలుస్తాయి. అలాగే దృశ్యాలు చూస్తాం. ఆ దృశ్యాల్లో ఉండేటువంటి తారతమ్యాలు, సుందరము, అసుందరము ఇత్యాది విషయాలన్నీ చెప్పాలంటే కన్ను చెప్పదండి. కన్ను చూస్తుందంతే. మరి విషయం చెప్పేదెవరు? మనస్సుంటే చెప్తుంది. అలాగే శ్రవణం చేస్తాం. ఈ శ్రవణం కూడా అంతే. దీని పట్ల కలిగేటువంటి వ్యామోహాలు కూడా అంతే. అలాగే స్పర్శానందం పొందింది దేహం. కానీ ఏది పొందినా అక్కడ మనసుకి తావు లేదు కనుక ఏ స్పర్శ అయినా ఒకటే. అలా ఎవడైతే తాను తానుగా ఉంటాడో వాడి ఇంద్రియాల ద్వారా అనుభవించేటువంటి సుఖాలైనా, భోగాలైనా ఇతరత్ర ఏమైనప్పటికీ కూడా సాక్షిగా ఉండిపోతాడు. కేవలం ఉంటాడు. అవి అనిపిస్తుంటే చూస్తాడు. పక్కవాడెవడో అనిపిస్తుంటే మనం పక్క నుండి చూస్తూ ఉంటాం. ఇంతకీ ఆ అనుభవం నాది కాదు. పక్కవాడు తింటున్నాడు మనం చూస్తున్నాం. పక్కవాడు ఎక్కడో హంసతూలిక తల్పం మీద పడుకున్నాడు. వాడికి స్పృశానందం వాడు అనిపిస్తున్నాడు. నేను పక్క నుండి చూస్తున్నాను. నాకేం తెలీదు అంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు లోపల ఉన్నవాడు. దేహం అనిపిస్తుంది. దేహం తింటుంది. దేహం కార్యోన్ముఖమై ఉంటుంది. విషయాలు ఎందుంటుంది. వ్యవహారం చేస్తుంది. కీర్తింపబడుతుంది. గౌరవింపబడుతుంది. లేదా అగౌరవింపబడుతుంది. ఏదొచ్చినా దానిగానే అనుభవింపచేస్తూ తాను తానుగాని వీక్షిస్తూ కేవలం సాక్షిగా ఉండేటువంటి స్థితి ఇది. ఇదే ఆత్మస్థితి. జగన్నాథుడువు చిద్రూప సూర్యుడువు నిత్యోదితుడువగు నీవు ఉండియుండా ఈ సంసార రూప స్వప్నమంతయు భాషించుచున్నదా. కావున ఎవరికి మాయ వస్తుంది, ఎవరికి నిద్ర వస్తుంది? నిద్రపోతూ ఉంటే వాడికి స్వప్నం వస్తుంది. నిద్రే పోకపోతే స్వప్నం వచ్చే అవకాశమే లేదు. స్వప్నం అంటే కళ్ళ మాయ అది చూపిస్తుంది. కానీ ఎవడైతే వెలుగుతూ ఉంటుందో అంటే ఏమిటి? చీకటి రావాలి అంటే సూర్యుడు అస్తమించాలి. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా చీకటి అక్కడ నిలవడానికి దానికి స్థానము లేదు. దానికి చోటు లేదు. అదే విధముగా జగత్తంతటికి కూడా నాథుడు అయినటువంటి చిద్రూప సూర్యుడు నిత్యోదితుడు అంటే శాశ్వతంగా ఉండేవాడు. అటువంటి నువ్వు ఎప్పుడూ ఉండా ప్రకాశిస్తూ అక్కడ స్వప్నం రావడానికి అవకాశం ఎలా ఉంది అంటే తమస్సు లేదక్కడ. వెలుగుతూ ఉంటావు. ఆత్మస్థానములో ఆత్మస్థితిలో ప్రకాశవంతుడు అయి ఉంటావు. అక్కడ భ్రాంతి పుట్టడానికి అవకాశం లేదు. ఎలా? ఎందుకంటే అక్కడ తమస్సు లేదు. ఎక్కడైతే నిద్రపోతున్న వాడికే స్వప్నం వచ్చే అవకాశం ఉంది. కల వస్తుంది. మేలుకునే ఉంటే వాడికి స్వప్నము రాదు. కానీ వీడు ఎక్కడ మేలుకుని ఉంటాడు? ఎల్లప్పుడూ తానుగా ఉంటూ ఉంటాడు. తానైన ఆత్మస్థితిలో ఎప్పుడు ఎరుకుతూ ఉంటాడు. నిత్య ప్రకాశంతో ఉంటాడు. నిత్యోదితుడు. ఆ ప్రకాశం అలా ఉంటూ ఉండగా అక్కడ తమస్సు పుట్టడానికి అవకాశము లేదు. అక్కడ చీకటి రావడానికి వీలు లేదు. కావున అక్కడ భ్రాంతి కూడా రావడానికి వీలు లేదు. ఎవరైతే ఇలా ఎప్పుడూ ఆత్మస్థితిలో ఆత్మసూర్యుడిగా వెలుగుతూ ఉంటారో అక్కడ ఎప్పుడు అజ్ఞానం అనేది దరిదాపులకు కూడా రాదండి. తమస్సు అనేది పుట్టదు ఇంకక్కడ. భ్రాంతి అనేది కలగదు. అలా ఉండు రామ. వ్యర్థముగా దుఃఖించకు. వాస్తవముగా నీకు సుఖదుఖమును గూర్చినటువంటి కోరికే లేదు. నీవు శుద్ధ చిత్తుడవు. సర్వజీవుని యొక్క ఆత్మవు. సమస్త పదార్థముల్ని ప్రకాశింపజేసేవాడు. నీవైన ఆత్మస్వరూపుడు. కావున ఎందుకు అనవసరంగా వ్యర్థంగా దేని కొరకు దుఃఖిస్తావు? దుఃఖిస్తున్నావు అంటే పనికిరాని వాటి కోసమే ఈనాడు దుఃఖపడుతూ ఉంటాం వ్యర్థముగా. ఎందుకంటే కళ్ళలో కళ్ళలాగా, ఈ యొక్క మాయలో మాయలాగా, ఈ యొక్క దృశ్య స్వప్నం
ఇక దృశ్యాల్ని మనం స్వప్నంగా తెలుసుకోకపోవడం వల్ల ఈ స్వప్న మాదిరిగా ఉండే దృశ్యాల్లోనే మనం ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. ఎంత దుఃఖపడినా అది ఎందులోదండి అంటే ఈ లేని జగత్తులోనిది. కానీ వాస్తవాన్ని గుర్తించక యథార్థాన్ని అర్థం చేసుకోలేక తానైన వెలుగు తత్వాన్ని గమనించుకోలేక ఆ వెలుగు వెలుగుగా ఉండగానే చీకట్లో ఉంటాం. తాను వెలుగుతూ ఉండి చీకట్లో ఉంటే తనలో ఉన్న ప్రకాశాన్ని కప్పివేసుకుని చీకటిగా ఉంది అనుకుంటే ఎప్పటికి తొలుగుతుంది? కావున వ్యర్థముగా ఈ దుఃఖాన్ని కొని తెచ్చుకోకు. వాస్తవముగా నీకు సుఖదుఖములు గూర్చినటువంటి అసలు ప్రస్తావనే లేదు, కోరికే లేదు. ఈ సుఖదుఖాలేవి నీకు అంటవు, నీకు సంబంధించినవి కావు. ఇవేవి నిజం కాదు. వాస్తవానికి ఇక ఆత్మ చైతన్యం అనేది ఏదైతే ఉందో ఆ చైతన్యమే నిత్యము సత్యమై ఉండగా ఈ జగత్తు దాంట్లోని మాత్రమే అభాసగా వస్తుంది, అభాసగా పోతుంది. అంటే కేవలము భ్రాంతి మాత్రముగా ఉన్నదే ఈ జగత్తు. ఎలా అయితే తాడులో పాము అభాస అంటే లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? మన దృష్టి, మన భావన అలా ఉన్నంత వరకు, సరిగా లేనంత వరకు, సరైన అవగాహన రానంత వరకు ఆ ఆభాస అంటే ఆ భ్రాంతి ఉంటుంది. ఈ జగత్తు కూడా అంతే. ఎంతవరకైతే మనకి దీని గురించిన ఉత్తమ విచారణ పుట్టదో, వాస్తవ దృష్టి కలగదో, అప్పటి వరకు ఇది సత్యం, నిత్యం అనిపిస్తూనే ఉంటుంది. ఎవ్వరికైనా తోస్తుంది అదే విధంగా. అందుకే దుఃఖాలు పాల్పడుతూ ఉంటాం. వాస్తవంగా మన స్వస్థానంలో మనం ఉంటే అక్కడికి దుఃఖం రావడానికి అసలు అవకాశమే లేదు. వెలుగున్న చోటకి చీకటి ఎలా రాదో ఆత్మస్థితిలో ఉన్నవాడి చోటికి ఆ స్థానానికి సుఖదుఖాలనేవి దరికి కూడా చేరవు. అవేమీ ప్రత్యేకంగా లేవు. ప్రత్యేకంగా సుఖం ఇప్పుడు వచ్చింది అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు దుఃఖంలో ఉన్నామని అర్థం. అలాగే దుఃఖం వచ్చింది ఇప్పుడు అంటే ఇంతకుముందు ఈ దుఃఖం లేనప్పుడు సుఖంలో ఉన్నాం. కానీ రెండు స్థిరంగా ఉండవు. అంటే మారి మారి వెళ్ళిపోతూ వస్తూ ఉంటాయి. కానీ మార్పు లేని స్థితి ఏదైతే ఉందో అదే ఆత్మస్థితి. అక్కడికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఎప్పుడు ఉండేదే. అది నీ స్వస్థానం. ఆ స్థానాన్ని పట్టుకో. ఈ వచ్చే పోయే లేని వాటి గురించి, ఈ యొక్క చీకటి వెలుగులు లాంటి వీటి గురించి ఎందుకు తపన పడతావు? ఇవి అసలు యథార్థము కాదు. నువ్వు శుద్ధ చిత్తుడువు. సర్వజీవుల యొక్క ఆత్మవు నీవై ఉన్నావు. సమస్త పదార్థాన్ని కూడా ప్రకాశింపచేసే చైతన్యం ఏదో అది నువ్వే. అది గుర్తించుకో. కావున ఏది ఇష్టము అట్టి విషయ భోగాలను అనిష్టముగాను, ఏది అనిష్టము అట్టి తపక్లేశ ఇంద్రియ సంయమము వైరాగ్యాదులందు ఇష్టముగాను మొదట బాగుగా భావించుకుని ఆత్మ సాక్షాత్కార పర్యంతము ఆ విధముగా లెస్సగా అభ్యాసం చేసి ఆ పిమ్మట అట్టి కల్పనను కూడా త్యజించివేయము. ఇక్కడ మనకి వశిష్ఠుల వారు సాధకుడు చేయవలసిన సాధన పద్ధతిని చెప్పారు. ఏ విధంగా చెయ్యాలి? భగవంతుడు కావాలనుకుంటే, మనంగా తెలుసుకోవాలనుకుంటే, ఆత్మోదయం కావాలంటే, మనము మనల్ని ఎలా నియంత్రించుకోవాలో, ఎటువంటి సాధన చేయాలో చెప్పారు ఇక్కడ. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏమని చెబుతున్నారు? నీకు మనసుకి ఏది ఇష్టమో అటువంటి ఈ విషయ భోగాదుల్ని, ఎందుకంటే ప్రతి వాళ్ళము కూడా ఇప్పుడు ఉండేటువంటి స్థానములో ఉంటే సాధారణ పరిస్థితుల్లో ఉంటాం కన్నా మనమంతా కూడా ఎలా ఉన్నామంటే శీర్షాసనం వేసుకున్న రీతిగా ఉన్నాం. అంటే మనకి పైది కిందగాను, కిందిది పైకి గాను కనపడేటువంటి పరిస్థితిలో ఉన్నాం. శీర్షాసనం వేసిన వాడికి తల్లకిందులుగా కనిపిస్తుంది అంతా కూడా. ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం. మన దృష్టి అంతా ఆ విధానములోనే ఉన్నది. కావున అధికమైనది అల్పంగాను, అల్పమైనది అధికంగాను, వాస్తవమైనది అవాస్తవముగాను, అసత్యమైనది సత్యంగాను, ఇలా వ్యతిరేక భావాలతో ఉన్నాం. తల్లకిందులుగా ఉండే వ్యవహారం అంతా ఇదే తమస్సండి, ఇదే అజ్ఞానం. ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి మన స్థానంలోకి మనం నిలబడాలి. ఇప్పుడు మన వాస్తవం యథార్థం ఏదో దాని దృష్టిలోకి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకున్న దాన్ని మళ్ళీ తిరిగేయాలి. ఇప్పటి వరకు మనకున్న భావాలు తప్పకుండా మనమే తిరగ రాయాలి, కష్టమైనప్పటికీ కూడా.
ఎలా అంటే మన మనసుకి ఏది ఇష్టమో, ఇంతవరకు ఏది ప్రియంగా తలిచిందో, ఏది కావాలని కోరిందో, ఏది పొందాలని కాంక్షించిందో, వాటి పట్ల, ఈ విషయ భోగాదుల పట్ల నీకిష్టం ఉన్నా సరే ఇష్టం లేనట్టుగా నటించు. అంటే ప్రారంభములో నటించాలి, తప్పదు. అంటే నటించడం అంటే ప్రయత్నపూర్వకమైనటువంటి విధానములో అభ్యాసం చేయాలి. నిజంగా ఇష్టం లేక కాదు. అవంటే నా మనసుకి ఇంతకు ముందు బాగా ఇష్టం. ఆ భోగాలు, ఆ సుఖాలు, ఆ వినోదాలు, విందులు, విలాసాలు అన్నీ మనసుకి ఇంకా కాంక్షలున్నాయి. పొందాలనేటువంటి అభిరుచి ఉంది. ఇంకా ఏవేవో ఆరగించాలి, పదార్థాల రుచులు తెలుసుకోవాలి, రకరకాల అభిరుచులతో ఉంది. కానీ మనకి ఆ రుచి రావాలంటే ఇప్పట్లో రాదు. రాకపోయినా ఇప్పుడు మనం మన పెద్దలు చెప్పారనో, శాస్త్రం చెప్పిందనో మనం నిజంగా అందులో ప్రవేశించాలంటే ఒకటే పెట్టుకోవాలిక్కడ. ఏది దీనికి బాగా ఇష్ట విషయాలుంటాయో, వస్తువులుంటాయో వాటి నుంచి ఈ మనసుని దూరంగా తీసుకెళ్ళడం అభ్యాసం చేయాలి. అంటే అది కోరిందల్లా దానికివ్వకూడదు. అది బాగా ఏది ఇష్టపడుతుందో దానికి అందనివ్వకూడదు. అది ఎవరిని కలవాలనుకుంటుందో అక్కడ దాన్ని వెనకడుగు వేయించాలి. దాని యొక్క మోహం ఎక్కడుందో అక్కడి నుంచి దాన్ని వెనక్కి తీయాలి. ఇలా ప్రతిదానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఇష్టం లేకపోయినా కష్టంగా తోచిన ఎవరైతే అభ్యాసం చేస్తారో అదే విధంగా ఇప్పటివరకు దానికి ఏది అయిష్టమో దానికి ఇష్టమైన దాని నుంచి పక్కన పెడుతూ ఉండాలి. కానీ దానికి అయిష్టమైనవి కొన్ని ఉన్నాయండి. ఆ అయిష్టాన్ని దానికి దగ్గర చేయాలి. ఏంటి దానికి అయిష్టం అంటే తపస్సు చేయాలంటే అయిష్టం. సాధన చేయాలంటే అయిష్టం. ఎందుకంటే తపక్లేశం. ఏం చేస్తాం? ఎంత కాలం ఉంటాం అలా? ఎంతసేపు కూర్చుని ఉంటాము? ఒక గంట ధ్యానం చేయండి అంటే చెయ్యమంటే దానికి ఎంతో కష్టం. అయినా అంతవరకు అంత సమయం ఎలా కూర్చోవాలి? అలాగే ఇంద్రియాలను నిగ్రహించడం అంటే దానికి చాలా కష్టం. కావున ఈ ఇంద్రియ సంయమము, వైరాగ్య భావంతో ఉండమంటే నువ్వు అది కూడా దానికి కష్టం. నిరాడంబరంగా ఉండమంటే ఆ మనసుకి దానికి రుచించదు. ఇవన్నీ కూడా అది కోరుకునే దానికి వ్యతిరేకాలన్నమాట. అది ఇతరితర విషయాల్లో ఎంత తడువైనా ఉంటుంది, ఎన్ని విషయాలైనా సేకరణ చేస్తుంది, అన్ని ఇష్టం. కానీ అక్కడి నుంచి దాన్ని వెనక్కి తీసి, వాటి నుంచి బలవత్తరంగా అది ఇష్టపడుతున్న వాటినల్లా తెగనడికి అంటే ఖండన చేస్తూ, అది ఇష్టపడని వాటిని బలవంతంగా అలవాటు చెయ్యాలి. అది వద్దని మొత్తుకుంటున్నా రెండో వైపున ఎందుకంటే అలవాటు చేసేది అంటే వ్యతిరేకత ప్రదర్శించేది మనసే, అలవాటు చేసేది కూడా మనసే. ఈ మనసుకి 2 భాగాలు. ఒకవైపు గతపు అలవాటు చేత అది ఆ విషయాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు నూతనంగా నువ్వు తెలుసుకున్నటువంటి సంస్కారపూరితమైనటువంటి మనసు చేత దాన్ని ఇష్టాన్ని అయిష్టంగా ఉంచాలి. అయిష్టాన్ని ఇష్టంగా. ఇదే అభ్యాసం అండి. ఇదే సాధన. సాధకుడు చేయవలసిన అభ్యాసం ఇదే అని చెప్పారు వశిష్ఠుల వారు. నీ మనసుకి ఏది ఇష్టమో దాన్ని వదిలిపెడుతూ ఉండు, విడిచిపెడుతూ ఉండు. దూరం జరుగుతూ ఉండు. వాటికి దూరంగా వెళ్ళు. నువ్వు దానికి అందనివ్వకు. మనసు కోరేదాన్ని దానికివ్వకు. కానీ మనసు దేని చేత భయపడుతుందో, దేన్ని అనిష్టంగా చూస్తుందో, అది ఇష్టపడకపోయినా దాన్ని తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టు. ఒక సజ్జన సాంగత్యం కానివ్వండి, ఒక స్వాధ్యాయం కానివ్వండి, ఇతరత్ర ఏదైనా నియమబద్ధకమైనటువంటి సాధనా క్రమం కానివ్వండి, మనసు వ్యతిరేకిస్తుంది. కష్టం. ఇది చాలా క్లిష్టమైనది. ఎందుకొచ్చింది మనకి అనే ప్రశ్న వస్తుంది. అది దేనికది అయిష్టంగా ప్రశ్నిస్తుందో తప్పకుండా దాన్ని తల వంచి అక్కడే నిలబెట్టాలి. ఇది మొట్టమొదటి కిటుకండి. సాధనకి, భగవంతునికి అనుగుణంగా మనం తయారవ్వాలంటే, నువ్వు నిజ సాధకుడివైతే, ఇది మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి కిటికీదే. ఇది పట్టుకుంటేనే మనకి సరైన దారి దొరుకుతుంది. అంతే తప్ప మనస్సుని ఎప్పుడూ మనతో కలుపుకొని, అది కోరుకున్నదే దానికిస్తూ, అది వద్దనుకున్నది దానికివ్వకుండా ఉన్నంత కాలము అదే రాజై కూర్చుంటుంది. అదే మనల్ని పాలన చేస్తుంది తప్ప, మనమైన ఆత్మస్థితిలోకి మనం రాలేము. ఇది యదార్థం.
కావున ఇదే మనకి చూడండి, ఈ రోజు కాశీకి వెళితే ఏదో ఒకటి అక్కడ విడిచిపెట్టాలి అని ఒక సూత్రం ఉంది, ఒక ధర్మం. సరే, అసలు కాశీ ఏమిటో మనకు తెలియదు, కానీ చెప్పారు గనుక యథార్థ కాశీ అది అంతరములో ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి భౌతికంలో కూడా మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ కాశీ క్షేత్రాన్ని దర్శించి అక్కడ విశ్వేశ్వరుల వారికి విడిచిపెట్టాలి అంటే ఏంటి విడిచిపెట్టాలి? నీకు ఏది ప్రియమో అది అక్కడ త్యాగం చేయాలి. నీ మనసు బాగా ఏది కోరుకుంటుందో అటువంటి దాన్ని అక్కడ విడిచిపెట్టి రావాలి. ఎందుకు పెట్టారు ఇది? ఇందుకే పెట్టారు. భగవంతుడు కావాలంటే నీకు ఇష్టమైన దాన్ని వదలాలి అని చెప్పే ధర్మాన్ని గుర్తు చేయటం కోసం పెట్టారు. కానీ మనిషి చాలా తెలివైనవాడు. కావున ఏం చేస్తాడు? కాశీ వెళ్ళి వదిలేయాలనుకుంటే ఏం వదిలేయాలి అంటే మనకి ఎప్పుడూ కనిపించని, ఎప్పుడూ మన దరిదాపులో దొరకనటువంటి వస్తువు ఏదన్నా ఉంటే అటువంటి దాన్ని అక్కడ వదిలేసి వస్తాడు. అంటే జీవితంలో వారికి ఇంక దాంతో సంబంధం ఎందుకు లేదంటే ఇంతకు ముందు కూడా వాడికి అది ఎప్పుడు తెలియదు. ఇది ఉందంటే ఎక్కడో ఉంది ఆ వస్తువు. కనుక ఆ పండు ఉంది, ఓ పండు వదిలిపెట్టమన్నారు అంటే ఇక్కడ దొరికేవి వీడు ఇష్టపడేవావి ఏవి వదలడు. ఏ వేప పండు వదలడు అనుకోండి, వదిలేవారు కూడా ఉన్నారు. వేప పండు ఎలాగో తినం కదండి, అది కూడా పండే కదా అని చెప్పేసి వదిలేస్తాడు. అంటే మానవుడు ఎప్పుడూ తను తాను తెలివైన వాడిగా భావిస్తాడు. భావించి తన తెలివిని అలా ప్రదర్శించుకుంటాడు. కానీ దీనివల్ల నష్టపోయేది ఎవరండి? ఎవరికి వాళ్ళమే. భగవంతుడికి ఎందుకండి? మనకు అక్కర్లేనివి అక్కడ పెడితే. ఇక్కడ ఏమిటంటే నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి, నీ మనసును అదుపులో పెట్టుకోవడానికి అందుకు పెట్టారు. నీకు ఏది ప్రియమో నువ్వు దాన్ని అప్రియంగా తలంచితేనే ఆ మనసు లొంగుతుంది. అందుకొరకు పెట్టారు. ఇంకెప్పుడు దాని వైపు చూడకూడదు వదిలేసిన తర్వాత అని. అది ఎక్కడో కాశీకి వెళ్ళి ఏదో ఒక పదార్థం వదిలేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. యథార్థానికి నిజ సాధకుడైతే తన జీవితంలో ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఏది ఇష్టమో దాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఏది ప్రియమో దాన్ని అప్రియంగా తలుస్తూ ఉండాలి. ఎవరి పట్ల అధిక మమకారం ఉందో ఆ మమకారాన్ని తెంచగలిగి ఉండాలి. కొద్ది కొద్దిగా దాని నుంచి విడిపడుతూ ఉండాలి. అలానే ఈ మనస్సు ఏదైతే బాగా అయిష్టంగా తలచి ఈ యొక్క ధ్యానాది క్రియలందు కానీ, తపస్సులందు కానీ, వైరాగ్యాదులందు కానీ చాలా అప్రియంగా ఉంటుంది ఇటువంటి మాటలు వినటానికి, పొందటానికి. అయినప్పటికీ కూడా దాన్ని అచ్చోటని నిలుపుతూ ఉండాలి. ఈ విధముగా బావుగా భావించుకుని ఎప్పటి వరకు చెయ్యాలి ఇలా? ఎప్పటి వరకు చేయాలండి ఇలా? అప్రియాన్ని ప్రియంగాను, ప్రియాన్ని అప్రియంగా ఉంచడం అనేది అంటే ఆత్మ సాక్షాత్కారమును అందుకునే వరకు చేయాలట. అంటే మనసు పూర్తిగా లయమైపోయే వరకు చేయాలి. మనసు పూర్తిగా రహితమైతేనే కదా ఆత్మస్థితి. మనసున్నంత వరకే కదా ప్రియ అప్రియాలు. కావున మనసున్నంత వరకు ఈ సాధన చెయ్యాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ నియమం, ఆ నియమం, ఆ క్షేత్రానికి వెళ్ళాం, ఈ క్షేత్రానికి వెళ్ళాం అనేది లేదు. ఈ రోజు ఆ రోజు అనేది లేదు. అన్ని పవిత్ర దినాలే. అన్నీ కూడా ఇక్కడ మనకి భగవంతుని యొక్క కాలమానములో అంత కాలము కూడా పవిత్రమైనది. సాధనకి ఎప్పుడు అనువైనది. కావున ఎప్పుడూ దాన్ని మనము సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. ఈ విధమైనటువంటి సాధన సాధకుడికి ఉత్తమ సాధన అవుతుంది. కావున ఆత్మ సాక్షాత్కార పర్యంతము కూడా ఆ విధముగా లెస్సగా అభ్యాసం చేయాలి. అభ్యసించి అటు పిమ్మట ఇప్పుడు ఈ క్రమంలో మనం గమనించుకోవాలి. మనం ఎంతెంత వరకు సాధన చేస్తున్నాం, ఏం సాధన చేస్తున్నాం, సాధన అంటే ఏమనుకుంటున్నాం అనేది గమనించుకోవాలి. ఏమనుకుంటున్నాం సాధన అంటే ఏదో కొద్దిసేపు ఎక్కడైనా ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొని కాసేపు అక్కడ గడిపేసి వచ్చి తదుపరి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండొచ్చు. లేదా రోజులో ఒక అరగంట, పావుగంటో, గంటో కూర్చుని కాసేపు ధ్యానం చేసి మిగతా 23 గంటలు మన ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు. అలాగే ఇతరత్ర క్రియలు ఏదైనా సరే మనసు ఏది కావాలనుకుంటే దాన్ని అందిస్తూనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం సాధకులు అనుకోవడం సరిపోతామండి? మన సాధన ఎంతవరకు ఉంది? ఫలం మాత్రం అధికంగా కోరుతూ ఉంటాం.
నాకు ఎందుకు ఆత్మానుభూతి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అది కలగడం లేదే, రావడం లేదే అనే ప్రశ్న అయితే వేస్తాం. కానీ మనం ఎంతవరకు మార్గ మధ్యలో ఉన్నాము, ఎంత ప్రయత్నములో ఉన్నాము అనేది ఎందుకు ప్రశ్నించుకోలేదు? అది గమనించుకోవాలి. ఆ ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. కావున ఆ పిమ్మట ఆత్మ సాక్షాత్కార పర్యంతం వరకు కూడా ఈ అభ్యాసం చేయాలి. కానీ ఇక అటు తర్వాత ఆత్మస్థితి అనుభూతికి వస్తే ఇంకప్పుడు ఇంక చేయటానికి ఏముండదు. కావున ఈ రకమైన అభ్యాసం కూడా అక్కడ పూర్తిగా రహితమైపోతుంది. అంటే ఏ కల్పన లేనటువంటి స్థితి. ప్రత్యేకంగా అభ్యాసం అనేది అక్కడ ఇంకేముండదు. ఎప్పుడైతే ప్రయత్నం ఆగిపోతుందో అప్పుడే అది లక్ష్య సిద్ధి అని అర్థం. ఎవరమైనా సరే గమ్యానికి వెళ్ళామనుకోండి, ఎక్కడికో చేరుకోవాలనుకుంటాం. ఆ చోటికి వెళ్ళిపోయిన తర్వాత మన ప్రయాణం ఏమవుతుంది? ఆగిపోతుంది. ప్రత్యేకంగా మనం నిర్దేశం చేసుకోక్కర్లేదు. రావలసిన చోటికి, వెళ్ళవలసిన చోటికి వెళ్ళామంటే ప్రయాణం నిలిచిపోయిందని అర్థం. అలానే ఈ ప్రయత్నం కూడా ఆగిపోతుంది. ఎప్పుడు? ఆత్మసిద్ధి కలిగినప్పుడు. కావున ఇష్ట అనిష్ట దృష్టులను త్యజించుటచే శాశ్వతమైనటువంటి సమత్వము అంటే ఆత్మరూపత్వం అనేది ఉదయిస్తుంది. అభ్యాసము చే అట్టి సమత్వము హృదయములో స్థిరపడినచో జీవుడు ఇక్కడ మరల సంసారమున జనింపడు. ఈ విధంగా ఎవరైతే ఇష్టానిష్టముల దృష్టులను విడిచిపెడతాడో, ఈ రెండింటికి అతీతుడు కాగలుగుతాడో అప్పుడే శాశ్వతమైనటువంటి సమత్వ స్థితి అనేది ఉదయిస్తుంది. ఈ శాశ్వతమైన సమత్వ స్థితి ఆత్మస్థితి, ఆత్మరూపత్వం. ఈ సమత్వం అలవడే వరకు ప్రయత్నంలో ఉండాలి. మనసు కోరినది దానికి అందకుండా, అది ఇష్టపడిన దాన్ని దానికి అందిస్తూ, అది వద్దనుకున్న దాన్నే దానికి అందిస్తూ, అంటే ఏదైతే క్లేశంగా భావిస్తుందో, భయపడుతుందో వాటిని ఆచరణలో పెట్టిస్తూ, ఈ విధంగా సమత్వ స్థితి వచ్చే వరకు కూడా ఈ ప్రయత్నం చేయాలి. అట్టి సమత్వం హృదయమున స్థిరపడిపోతే జన్మ పరంపరలని అగత్యం ఇంకా ఉండదు. కావున మనస్సు బాలుని చందమున ఏ ఏ ప్రదేశములందు లేక పదార్థములందు నిమగ్నమవుతూ ఉంటుందో వాని నుండి దాన్ని మరలించి ఆత్మతత్వముని నియోగం చెయ్యాలి. ఎలా అయితే చిన్న పిల్లవాడు, ఎందుకంటే ఈ మనసు కూడా పసివాడి చందములోనిది. ఆ చిన్న పిల్లవాడు ఎందుకు ఆ విధంగా మారాం చేస్తాడు, ఆ విధంగా కూడనటువంటి ప్రదేశాలకు వెళతాడు అంటే వాడికి తెలియకపోవడమే అజ్ఞానం. అదే విధంగా మనసు కూడా ఎందుకు ఈ విధంగా ఉంటుంది అంటే దానికి యథార్థం అవగాహన రాకపోవడం వల్లే ఉండకూడని వాటిల్లో ఉంటుంది, ఉండవలసిన వాటిల్లో ఉండకుండా పోతుంది. ఎక్కడ నిలపాలో అక్కడ నిలవదు, అక్కర్లేని విషయాల్లో తదేక దృష్టితో ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధంగా ఉంటుంది ఈ మనస్సు. కావున ఆ విధంగా మనస్సును ఏం చేయాలి? ఆ బాలుడికి ఎలా అయితే చక్కగా వివరణ చేస్తామో సత్యాన్ని, ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు తప్పుదారి పట్టిపోతున్నాడంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? చక్కగా వాడికి వివరణ కల్పిస్తారు. ఈ విధంగా ఉండటం వల్ల భవిష్యత్తులో నష్టపోతావు, కావున ఇది కూడదు, దుర్వ్యసనాలు అనేవి కూడవు, ఇటువంటివన్నీ కూడా మనము వాడికి బోధిస్తాం. మరి మన మనసుకి మనం ఎందుకు బోధ చేసుకోలేకపోతున్నాము అనేది గుర్తించి ఆ బాలుని చందములోనే ఏ ఏ ప్రదేశములందు ఏ ఏ పదార్థములందు అది నిమగ్నమవుతూ ఉంటుందో, ప్రియంగా భావిస్తూ ఉంటుందో, వాటి పట్లే రమ్యత్వాన్ని పొందుతూ ఉంటుందో, ఇంకా ఇంకా అక్కడే మనం తిరుగాడుతూ ఉంటుంది ఆ మనసు. అక్కడి నుంచి వాణ్ణి బలవంతంగా అయినా సరే దాన్ని మరలించి దానికి తత్వోపదేశం చెయ్యాలి, సత్యాన్ని అందించాలి. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఆ పదార్థాలు ఏమి ఉపయోగం లేనివి, ఆ విషయాలు ఏమి సారము లేనివి, ఆ వ్యక్తుల వల్ల నీకేమీ ప్రయోజనము లేదు, ఎందుకు నువ్వు మరల కోరుకుంటావు అనే దానికి బాగా అర్థమయ్యేటట్టుగా చేసి అప్పుడే ఆత్మతత్వమునందు నియోగం చేయాలి, నిలపాలి. దానికి అర్థమయ్యే భాషలో దానికి చెప్పలేదనుకోండి, అది ఎప్పటికీ వినదండి. చెప్పాలంటే నీ మనసుకి వివేకం పుట్టాలి. వివేకం పుడితేనే రెండో వైపు నుంచి చెప్పుకుంటాం. నువ్వు చేస్తున్నది సరికాదు, నువ్వు ఉంటున్నది సరికాదు, నువ్వు ఉంటున్నటువంటి వ్యవహారం సరైనది కాదు అని ఆ మనసుకి తనలో తానే ఉచ్చారణ పుడుతుంది. అప్పుడే అది వెనుతిరుగుతుంది.
కావున బలవంతంగా అయినా దాన్ని వెనక్కి తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రకారముగా అభ్యాసము ద్వారా సర్వాత్మ భావము చేత లేక సర్వ ప్రయత్నము చేత మనస్సు అనేటువంటి మదపు టేనుగు నిగ్రహించినచో జీవుడు పరమశ్రేయమైన మోక్షాన్ని అందుకోగలుగుతాడు. ఇది మదించిపోయిన ఏనుగు. ఆ మదించిపోయిన ఏనుగైనా వశమవుతుందేమో తప్ప మావటి వాడి దగ్గర ఉన్న అంకుశానికి ఆ ఏనుగు వశమవుతుంది. కానీ ఈ ఏనుగుని వశం చేసుకోవడం చాలా కష్టం, క్లిష్టం. ఇది ఎప్పుడెప్పుడో జన్మల తరాల నుంచి కూడా ఇది మదించి ఉన్నది. అయినప్పటికీ కూడా అంత గట్టి ప్రయత్నం చేయాలి. దీంట్లో ఉండే మదం ఎంత ఎక్కువ ఉంటుందో అభ్యాసం కూడా అంత ఎక్కువ ఉండాలి. ప్రయత్నం అంత గట్టిదిగా ఉండాలి. కావున ఆ విధంగా ఆ మదపటిని నిగ్రహించినచో అప్పుడే జీవుడు పరమ శ్రేయస్సును అందుకోగలుగుతాడు. అంతే తప్ప దీనికి ఇచ్చ వచ్చినట్టుగా దీన్ని వదిలేసామనుకోండి, ఎప్పటికీ అది వంగదు, లొంగదు, మన దారిలోకి రాదు. అంటే ఆత్మ దారిలోకి రాదు. మన దారిలోకి అంటే దేహాన్ని మనము ఆ భావన చేస్తూ మన దారిలోనే ఉంది కదా అనుకుంటాం అది. అంటే ఏమిటి, అది దేహ విధానములో చెబుతుంది. నీకు ఇది మంచిది, నువ్వు అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, అది పొందు, ఇది తెచ్చుకో, ఇది కొనుక్కో, ఇది పెట్టుకో, ఇది తిను. ఇదంతా ఎవరికి సంబంధించిన విషయం? అంటే దేహ సంబంధించిన విషయం. దీనితోటే ఉంటుంది. దీంతో జత కలిపి మనసు ఉన్నంత వరకు అదే మాయ, అదే సంసారం. దాని విధానంలో చెప్తుంది. దానికే మనము అధిక స్థానాన్ని కల్పిస్తాం. పెద్ద పీట వేస్తాం. అంటే ఎక్కువ ప్రాముఖ్యత దానికి ఇస్తూ ఉంటాం. కానీ అసలైన నేనైన ఆత్మ విధానములో అది ఏమీ కలిసి రాదండి. ఏ విధంగానో కూడా అది మనకు ఉపయోగపడే విధంగా ఉండదు, దాన్ని అదుపు చేసుకోలేకపోతే. ఆ విధంగా గుర్తించి, ఓ రామ, శరీరమును సత్యమని నమ్మువారును, మిథ్యా దృష్టిచే దూషితమైన చిత్తము కలిగిన వారును, పూర్తులు, సంకల్పమునకు అమ్ముడు పోయేవారు, అంటే సంకల్ప పరవశులు అయినటువంటి మూర్ఖుల వలె నువ్వు ఎన్నడూ ఉండొద్దు, నువ్వెన్నడూ కావద్దు అని చెప్పారు. ఇది హితవంటి. గురువు శిష్యుడికి చెప్పే హితవు. వశిష్ఠుల వారు చెప్తున్నారు, రామా, నీకు ఇంత జ్ఞానాన్ని చెప్తున్నాను, కావున గుర్తించుకో, ఎప్పుడు నువ్వు ఆ విధంగా ప్రవర్తన చేయకు. ఏ విధంగాను శరీరాన్ని సత్యమని నమ్మే వారి విధంగా నువ్వు ఉండొద్దు. శరీరము నువ్వు కాదు, అది సత్యం కాదు. అలాగే మిథ్యా దృష్టి చేత దూషితమైన చిత్తము కలిగిన వారు. ఎందువల్ల అంటే దృష్టి సరిగ్గా లేకపోతే మనకి అయినది కానిదిగా, కానిది అయ్యిందిగానే కనిపిస్తుంది. ఎందుకంటే దూషితమైన దృష్టితో ఉంటాం, కళంకితమైన దృష్టితో ఉంటాం కనుక దేనికి మనం ఆధిక్యత ఇవ్వాలి, దేన్ని అల్పంగా చూడాలి అనే తత్వాన్ని మనం అందుకోలేం. ఆ విధమైన దృష్టి కలిగి ఉండవద్దు. అదే విధంగా ధూర్తులు అంటే వంచకులు, మోసపడిపోతూ ఉంటాం. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎవరిని అవసరం లేదు. మన ఆత్మను మనమే మోసం చేసుకుంటున్నాం. అటువంటి వంచకులుగాను, సంకల్పానికి అమ్ముడు పోయేవారుగాను, అంటే సంకల్ప వసులుగాను అయిన మూర్ఖుల వలె నీవు ఎన్నడూ ఉండొద్దు రామా. అది మూర్ఖత్వం. ఆ విధంగా ఉండడం అనేది ఇంకా 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 ఈ మిథ్యా జగత్తుని ఇంకా అధికంగా చూపిస్తుంది. ఇంకా సంసారములో ఎంత లోతుకు మునగాలో అంత లోతుకు ముంచుతుంది. దీని నుంచి బయటపడటం, తెరిపిన పడడం అనేటువంటి ప్రశ్నే లేదు. కావున ఆ విధమైన మూర్ఖత్వంతో ఎన్నడూ ఉండొద్దు. ఆత్మతత్వ నిర్ణయ విషయమున వివేక వైరాగ్యాది ఉపాయ రహితమును, అజ్ఞానుల యుక్తులకు ఆధారభూతము అయినటువంటి అవివేకమునకు సమమైనటువంటి దుఃఖప్రదమైన వస్తువు ఈ ప్రపంచమున మరి ఒక్కటి ఏదీ లేదు అన్నారు. అన్నింటికంటే అనర్థదాయకమైన వస్తువు ఏమిటి అనేది చెప్పారు. ఏమిటది? ఆత్మతత్వ నిర్ణయ విషయములో వివేక వైరాగ్యాది ఉపాయ రహితము. ఎందుకంటే ఆత్మతత్వాన్ని నిర్ణయించుకోవాలి, దాన్ని అందుకోవాలి అంటే మనకి తప్పకుండా దానికి తగిన అవగాహన ఉండాలి, యుక్తులు ఉండాలి. అంటే సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రజ్ఞ మనలో మేలుకోవాలి. కలిసిపోయిన దాన్ని విడిచిపెట్టి అంటే దాన్ని విడదీయగలిగే నిపుణత అనేది రావాలి. ఇదంతా ఏకమైపోయిన తత్వంతో ఉంది కనుక దాంట్లో ఉండే సూక్ష్మత్వాన్ని గుర్తించగలిగేటువంటి దృష్టి రావాలి.
ఎలా అయితే పడుగు పేక ఒక వస్త్రములో తప్పకుండా ఈ యొక్క అడ్డనూలు పొడవు నూలు ఈ రెండింటి యొక్క కలయిక చేతనే ఆ వస్త్రం అనేది ఏర్పడుతుంది. ఈ రెండు దారాలు ఉంటాయి కానీ ఎవ్వరము ఈ దారాన్ని చూడమండి. ఎవ్వరికైనా ఏ వస్త్రం ఎప్పుడు చూసినా కనువిందు చేస్తూ దానికి ఉన్న రంగు చూస్తారు, దాని మీద ఉన్నటువంటి డిజైన్ చూస్తారు, లేకపోతే దాని విలువ చూస్తారు. దీని నాణ్యం చూసి మేము చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. అది మాకు అర్థమైపోయింది కనుక మేము తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ అసలైనది ఏమిటి? 2 నూలు పోగుల యొక్క నేత వల్ల అది ఆ పడుగు పోక ఆ 2 ఒకదానితో ఒకటి ఎలా కలిసాయి అనేటువంటి విధానంలో ఆ నిపుణత్వంతో దాన్ని ఎవ్వరూ చూడరు. ఇక్కడ ఏమిటి? ఆ ఆ దృష్టి రావాలంటే సూక్ష్మ దృష్టి అన్నారు దాన్ని. ఇక్కడ వస్త్రములో చూడడం వల్ల ప్రయోజనం లేదండి. యథార్థంగా జగత్తులో కూడా ఈ యొక్క ఆత్మతత్వము, అనాత్మతత్వము ఇలాగే కలిసిపోయాయి. ఒకదానితో ఒకటి ఇమిడిపోయినట్టుగా, విడదీయటానికి వీలు లేనట్టుగా కలిసిపోయాయి. కావున దీని నుంచి మనము వాస్తవమైన ఆత్మతత్వాన్ని అందుకోవాలి అంటే దాన్ని తదేక దృష్టితోటి సూక్ష్మత్వంగా దాన్ని గుర్తించగలిగే నిపుణత్వం రావాలి. ఆ నిపుణత్వం వచ్చిన వాడికే అది అర్థమవుతూ ఉంటుంది. ఇందులో సత్యం ఉంది కానీ అసత్యంతో మిళితమై ఉంది. కానీ సత్యాన్ని సత్యంగానే తీసుకోగలిగి ఉండాలి. కావున అటువంటి వివేక వైరాగ్యాది ఉపాయాలు ఎవరికైతే ఉండవో ఇది ఒక నిపుణత్వం అండి. దాన్ని ఈ ఉపాయాలు తడితే వాడు నిపుణుడే. తట్టకపోతే ఆడు మూర్ఖుడైపోతాడు. తాను ఉపాయ రహితమును అజ్ఞానుల యుక్తులకు ఆధారభూతమైన అవివేకమయమైనటువంటి అజ్ఞానులకి యుక్తులకు ఆధారభూతం అంటే ఆ అజ్ఞానికి కూడా కొన్ని యుక్తులు ఉంటాయండి. ఆ అజ్ఞానానికి కూడా కొన్ని ఏదో నిరూపణ చేసుకుంటూ ఈ జగత్తునే సత్యం అనేటువంటి భ్రమతోటే అదే సత్యం అనేటువంటి నానుడిని ఇంకా ఇంకా వ్యాపకం చేసుకుంటూ ఉంటాడు, ఇంకా గట్టిపరుచుకుంటూ ఉంటాడు. అటువంటి దుఃఖప్రదమైన వస్తువు ఇంకొకటి లేదన్నారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఈ స్థితిలో ఉంటే ఎప్పటికీ వాడు మేలుకోడు. ఎప్పుడు నిద్రపోతూనే ఉన్నాడండి. వాడికి మెలుకు అంటే ఏం తెలియదు. ఎప్పుడు చీకటిలోనే ఉన్నాడనుకోండి, వాడికి వెలుగు అనేది ఉందా అనే ప్రశ్న కూడా రాదండి. ఇదే నిజం అనుకుంటాడు. ఇదే నూతిలో కప్ప ఉంది కదా, బావిలో కప్ప, ఇదే సర్వం ప్రపంచం జగత్తంతా బ్రహ్మాండం అంటే ఇదే అంటుందట. ఎందుకంటే అది ఎప్పుడూ దానిలోంచి బయటకు రాలేదు కదా. అలాని ఈ జగత్ విషయాన్ని సత్యము యథార్థమని కించిత్తు కూడా ఉపాయం లేకుండా దీంట్లో అసలైన సత్యము దాగి ఉన్నది అనేటువంటి ఏమాత్ర ప్రావీణ్యము కూడా పనిచేయనటువంటి మనస్సు కలిగి ఆ స్థితిలోనే ఉంటూ దీంట్లోనే వర్తిస్తూ దీంట్లోనే పడుగులు పెడుతూ నిరంతరము దీని కొరకే పాటుపడుతూ జీవితం కాలమంతా ఇలాగే గడుపుతూ ఉన్న వాడికి ఇంకొక పరం ఉందనే సత్యం ఎప్పటికీ వాడికి అర్థం కాదు, ఎన్ని జన్మల తర్వాతైనా. కావున ఇటువంటి అజ్ఞానానికంటే మించినటువంటి వస్తువు దుఃఖప్రదమైన, ఎందుకంటే ఇదే అన్ని సర్వ దుఃఖాలకి నిలయమైపోతుంది అజ్ఞానమే, ఈ అంధకారమే. ఇంతకంటే దుఃఖప్రదమైన వస్తువు ఈ ప్రపంచంలో లేదండి ఈ మూర్ఖత్వానికంటే. ఇంక వాడు తెరిపిన ఎప్పుడు పడతాడో తెలియదు. వాడు తెరిపిన పడాలంటే ఏదో ఒక మళ్ళీ ఆలంబనగా ఏవైనా ఎవరో ఒకరి సహకారమైనా జరగాలి. లేకపోతే వారెప్పుడు దాంట్లోంచి బయట పడలేరు. కావున అటువంటి దుఃఖప్రదమైన వస్తువు ఈ ప్రపంచమున మరి ఒక్కటి లేదు. కావున ఓ మహామతి, హృదయాకాశమున ఉదయించిన అవివేకమనే మేఘమును వివేకమనే వాయువు చేత నీవు శీఘ్రముగా తొలగించిరి. కావున ఓ రామ, ఈ హృదయాకాశములో ఉన్నటువంటి అవివేకం అనేటువంటి మేఘం ఉందే, ఆ మేఘాన్ని వివేకమనే వాయువు, ఎలా అయితే వాయువు వచ్చి మేఘాన్ని చెదరగొట్టేస్తుందో అలానే మనలో ఉన్న అజ్ఞానం అనే మేఘాన్ని వివేకం అనే వాయువు చేత శీఘ్రముగా దాన్ని తొలగించి వేసుకోవాలి. ఎంతవరకు తన యొక్క వైరాగ్యాది రూపముకు పురుష ప్రయత్నము చే మనుజుడు ఆత్మ సందర్శనమున కృషి కావించడో మరియు తద్వారా ఆత్మ యొక్క అనుగ్రహమును పొందకుండాను అంతవరకును ఆత్మతత్వ విచారణ మనుజునికి ఉదయింపదు. కావున ఎంత కాలమైనా ఎన్ని జన్మల వరకైనా సరే మనుజుడు స్వయంగా తన యొక్క వైరాగ్యాది రూప పురుష ప్రయత్నం చేయకపోతే
అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళే చెయ్యాలి. కావున మనకి మహనీయులు చెప్పిన బాట ఏదైతే ఉందో, ఆ విధానములో మన మనస్సుని వంచి, తప్పకుండా దాన్ని జయించి, మనము చేయవలసిన ప్రయత్నం మనం చెయ్యకపోతే, మనుజుడు ఆత్మ సందర్శన కృషి చెయ్యడో, కృషి కావించడో అంటే ప్రయత్నము లేకుండా ఎవ్వరికీ వచ్చి వరించదండి ఇది. ఇది యథార్థమండి. ఒకవేళ ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా ఆత్మస్థితి అనేది అనుభవానికి వచ్చింది అంటే, ఆరు గతములో ఎన్ని జన్మలకు ముందు నుంచో ఎంత కృషో చేసి ఉంటారు. అంతే తప్ప ఏ ప్రయత్నము లేకుండా కేవలం అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, వస్తుందిలే అనుకుంటే ఎప్పటికీ రాదు. కావున ఆత్మ సందర్శన కృషి కావింపకుండాను మరియు తద్వారా ఆత్మ యొక్క అనుగ్రహమును పొందకుండాను అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆత్మానుభవము, స్వాత్మస్థితి అనేది నువ్వు చేసే ప్రయత్నం అనేది ఒక ఎత్తైతే, తప్పకుండా అనుగ్రహం అనేది మరి ఒక ఎత్తు. తప్పకుండా అటువైపు నుంచి కూడా అనుగ్రహ దృష్టి రావాలి. అనుగ్రహ దృష్టి రావాలంటే ఏం చేయాలి? ఎవడైతే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతై ఏనమాము పయాంతి తే. 10వ అధ్యాయంలో చెప్తారు భగవద్గీతలో, ఎవ్వడు నిరంతరము నన్నే స్మరణ చేస్తూ ఉంటాడు, నా స్ఫురణలోనే ఉంటాడు అంటే ఆత్మస్ఫురణలోనే ఉంటాడు, వాడికి నేను ఇచ్చేది యొక్క దదామి బుద్ధి యోగం అన్నారు. అంటే జ్ఞానయోగం. అటువంటి జ్ఞానయోగం ఇవ్వాలి అంటే నిరంతరము నన్నే స్ఫురణలో ఉంచుకున్నవాడంటే ఏంటి? ఆత్మనే ఎవడైతే ప్రతి క్షణము కూడా మరువని వాడై ఉంటాడో అప్పుడే అటువైపు నుంచి కూడా అనుగ్రహం వస్తుందండి. అంతేకాని మన మనసుని పంచి 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 ఇంకేదన్నా మిగిలితే అప్పుడు చూద్దామలే అంటే వారి దృష్టి కూడా అలానే ఉంటుంది. అది భగవంతుడు అనవండి, ఆత్మ కానివ్వండి, ఏది పేరు మీరు ఏది పెట్టుకున్నా అది మాత్రం ఒకటే. అదే ఆ అనుగ్రహం మన మీద పడాలి. మనము దాని కొరకు తపించాలి. ఎప్పుడా ఎప్పుడా ఆర్తితో, ఎలా అయితే ఆ ఒడ్డున పడేసిన చేప పిల్ల మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతే ఎంతో హాయిగా ఉంటుంది, కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది? ఆ చేపకి ఆ ప్రాణం యొక్క ఆధారం అక్కడే ఉంది నీటిలో. మళ్ళా నీటిలోకి వెళ్ళిపోవాలని తప్పించిపోతుంది. దీన్నే తపస్సు అన్నారు. అలాగే మనిషి కూడా ఎప్పుడు భగవంతుని పొందుదామా, ఎప్పుడు ఆయన యొక్క సంరక్షణలోకి వెళదామా, ఆత్మ యొక్క అనుగ్రహంలోకి వెళదామా అని తపనుండాలి లోపల. ఎల్లప్పుడూ ఆ స్ఫురణ ఉండాలి. అప్పుడే అనుగ్రహం వస్తుంది. అంతవరకు కూడా అనుగ్రహం పొందకుండాను, అంతవరకు ఆత్మతత్వ విచారణ అసలు మనుషునికి పుట్టనే పుట్టదు. ఆ అనుగ్రహం రాకపోతే అసలు ఆత్మతత్వ విచారణే పుట్టదట. ఎవడు తపిస్తాడో వాడికి ఈ బుద్ధి యోగం ఇస్తాడని భగవానుడు. అది ఆ బుద్ధి యోగమే ఆత్మతత్వ విచారణ. విచారణ చేతే వాడు తిరిగి మళ్ళీ తనలోకి తాను వెళ్ళగలుగుతాడు. అందుకే మహనీయులు చెబుతున్నారు ఏమని? స్వయం విచారణ ఉండాలి. ఎవరో చెప్పింది వినడము, ఎవరో రాసింది చదవడమే కాదు. మనకి మనంగా స్వయంగా మన చుట్టూ ఉన్నటువంటి విషయాల్ని, వ్యక్తుల్ని, పరిసరాల్ని, మనం ఆచరిస్తున్న విధానాల్లోంచి అన్నింటిలోంచి కూడా తత్వాన్ని వేరు చేసుకుని దైవత్వాన్ని పట్టుకోగలిగే విచారణ మనలో పుట్టాలి. దాంట్లో ఉన్న లేనిదాన్ని లేనిగా వర్జించే తత్వం మనలో పుట్టాలి. ఇది ఎవరిలో పుడుతుందో వాడే ఒడ్డున పడగలుగుతాడు. ఈ ఆత్మతత్వ విచారణనే బుద్ధి యోగం అంటారు. ఈ బుద్ధి యోగమే ఎలా వస్తుంది? పరమాత్మ అనుగ్రహం ఉంటే వస్తుంది. అంటే ఆత్మ అనుగ్రహం ఉంటే వస్తుంది. ఆత్మ అనుగ్రహం రావాలంటే నిరంతరం దాని స్ఫురణ నీవు కలిగి ఉంటే, దాని కొరకు తపిస్తే అప్పుడు నీకు అందుతుంది అని చెబుతూ, ఈ యొక్క అంతర్ముఖ దృష్టిచే గురూపదేశం ద్వారా స్వయముగా వీక్షింపబడినంత వరకును ఆత్మ వేదాంత శాస్త్రార్థ తర్కానుతే కూడా ప్రకటన కాదు అనేసారు. కావున ఈ అంతర్ముఖ దృష్టిచే గురూపదేశము ద్వారా అన్నారు. ఈ యొక్క ఆత్మ స్వయం విచారణ, ఈ తత్వ విచారణ లోపల ఎవరికి వారికే పుట్టాలి. ఇదే నిజమైన గురూపదేశం అండి. ఎందుకంటే నీ లోపలే నిజమైన గురువు ఉన్నాడు. నీకు వివేకయుక్తమైనటువంటి బుద్ధి చేత చెప్పబడేటువంటి వాక్యాలు నీ లోపల నుంచి వచ్చినప్పుడే నీకు యథార్థ గురూపదేశం. కావున ఎప్పుడొస్తుంది ఈ గురూపదేశం అంటే, నువ్వు ఎంత అంతర్ముఖుడు అవుతావో అప్పుడు వస్తుంది. నువ్వు అంతర్ముఖుడు కానంత వరకు లోపల గురువు మాట్లాడు. నీ మనసును నువ్వు ఎంతవరకైతే లోపలికి తిప్పుకుంటావో, నీ దృష్టిని ఎంతవరకైతే నువ్వు లోనికి తీసుకెళ్తావో,
అప్పుడు లోపలున్న గురువు దర్శనం అవుతుంది. అంటే ఆ గురువు చెప్తాడు నీకు ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఈ రకమైన అభ్యాసం చెయ్యి. దాన్ని వినగలిగే విధానంలో నువ్వు తయారవ్వాలి. ఆ గురూపదేశం ద్వారా స్వయముగా వీక్షింపబడనంత వరకు కూడా నువ్వు బయట ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఏమిటి? వేదాంత శాస్త్రార్థ తర్కాదులు చేసిన, వాటిని ఉపోసన పట్టేసిన, నిరంతరము కూడా గళమిప్పి అనేక చోట్ల దాన్ని నువ్వు ప్రవచనాలుగా చెప్పేసిన, ఉపన్యాసాలు ఇచ్చేసిన, లేకపోతే ఇంకేదో చేసేసిన, అసలు లోపల గురువు మేల్కోలేదే. తత్వం నీకు సరైన అవగాహన చేసే విధానం లోపల ఎప్పుడైతే మేలు కాంచలేదో, అది నీ స్వయం ఆచరణకు రాలేదో, నీ లోపల విచారణ పుట్టలేదో, అది బయట మాత్రమే ప్రదర్శించే విద్య అయిపోతుందండి. అది ఎన్నటికీ నీకు శ్రేయస్సును కలిగించదు. కావున ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం గ్రంథాలు చదవగలుగుతున్నామా? లేతే ఇంకేదైనా బయట ఇలా చేయగలుగుతున్నామా? అలా చేయగలుగుతున్నామా? అనేది ప్రశ్న కాదు. ఎన్ని చేసినా చేయకపోయినా ఎందుకంటే లోపల ఎప్పుడైతే ఎవ్వరికైతే ఈ యొక్క గురువు అనేటువంటి ఆత్మస్థితి అది మేలుకుంటుందో, లోపలున్న గురువు మేలుకుంటాడో తప్పకుండా ఆ యొక్క వాక్యాల విచారణ లోపల పుడుతుంది. తదనుగుణంగా నువ్వు లోపల ఉద్ధరింపబడితేనే ఆ తదుపరి బయట ఉద్ధారణ. ఆ దేహము ఏ విధానంలో ఉపయోగపడాలో అది నిర్ణయం అయిపోయి ఉంటుంది. కావున అందుకు అది ఎలాగో ఉపయోగపడుతుంది. అంతే తప్ప అంతరములో ఉద్ధరించుకోకుండా బయట మాత్రమే ఏదో ప్రదర్శనలు చేస్తే దానివల్ల పొందేటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది సాధకుడికి. అది గుర్తించి ముందు తాము ఆచరించి అది ఎప్పుడైనా ఇంకొకరికి పంచే ప్రయత్నం చేయాలి తప్ప తర్క వితర్కానికి పోకూడదు. వాటిని పట్టుకుని మాత్రమే ఉండకూడదు. పుస్తకాలనే పట్టుకుని ఉంటే ఏమి రాదండి. మస్తకాల్లో మనము అసలైన తిష్ట వేసుకోవాలి అని చెప్పి ఇక్కడ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి ఈ విధమైన హితవు చెబుతూ ఇది శ్రీ వాల్మీకియే మోక్షోపాయే శ్రీ వశిష్ఠ గీతాయాం ఉపశమ ప్రకరణే బల్యుపాఖ్యానము నామ తృతీయోధ్యాయ అనేటువంటి ఈ అధ్యాయాన్ని ముగించారు. బల్యుపాఖ్యానం రేపటి నుంచి 4వ అధ్యాయంగా ప్రహ్లాదోపాఖ్యానం అనే దాని గురించి మనం చెప్తారు. అది రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्ति।